అందరూ కూడా వచ్చి అందరికీ విజ్ఞప్తి, ఆల్ ద పీపుల్ ప్లీజ్ కమ్ అండ్ సిట్ బిఫోర్ ద స్టేజ్. కరెక్ట్ గా ఎదురుగా వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వాకర్స్ చుట్టూ भुजंग बनो पहाड़ लो मान लो तुम पहाड़ हो गुणातीताय गुणाधीशाय गुण प्रविष्टाय धीमहि कदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि. Three times చెప్తా. దేవా భాగం యదా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే ఓం శాంతి శాంతి శాంతి. నెక్ డౌన్ చేయండి. గాలి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ తలదించండి. శ్వాస తీసుకుంటూ మీ తల భాగాన్ని వీలైనంత వరకు వెనకకి ఉంచండి. శ్వాస వదులుతూ తలదించండి. ఎడభాగాన్ని కుడివైపుకు ఉంచండి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ ఎడమవైపు మీ తల భాగాన్ని ఉంచండి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. ఇంకొక శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకు మీ తల భాగాన్ని వంచండి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. తీసుకుంటూ యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ కుడివైపు తిప్పండి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ ఎడమ వైపు మీ మెడ భాగాన్ని తిప్పండి. ముందుకు వంచండి. క్లాక్ వైజ్ శ్వాస తీసుకుంటూ మెడని పైకి వంచండి. శ్వాస వదులుతూ తల తిప్పండి. శ్వాస వదులుతూ తలదించండి. శ్వాస తీసుకుంటూ స్లోగా మీ మెడ భాగాన్ని తిప్పండి. వెనక్కి రొటేట్ చేయండి. శ్వాస తీసుకుంటూ స్లోగా రెండు చేతుల్ని మీ చెవులు భాగానికి టచ్ చేస్తూ శ్వాస వదులుతూ ముందుకు తీసుకురండి. శ్వాస తీసుకుంటూ మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే దృష్టి పెట్టండి. వ్యతిరేక దిశలో పెడుతూ గమనించండి.
స్లోగా రెండు చేతుల్ని చాపి రిలాక్స్ చేయండి. కుడి అరచేయిని ఎడమ భుజానికి టచ్ చేయండి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. శ్వాస వదులుతూ మీ ఎడమ అరచేయిని కుడి భుజానికి టచ్ చేయండి. శ్వాస తీసుకోండి, యథాస్థితికి రండి. అలాగే కుడివైపు చేద్దాము. ఎడమ అరచేయి కుడి భుజానికి టచ్ చేసి కుడివైపు తిప్పండి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. రెండు చేతులు సైడ్ నుంచి డౌన్ చేసి రిలాక్స్ అవ్వండి. స్లోగా మీ మోకాలను బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. ఇక్కడి వరకు మనం సూక్ష్మ కాలి వేళ్ళ మీద నిలబడటానికి ట్రై చేయండి. మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. సెంటర్ లాక్ చేసి కాలి వేళ్ళ పైన నిలబడడానికి ట్రై చేయండి. సైడ్ నుంచి లిఫ్ట్ చేస్తూ శ్వాస తీసుకుంటూ నమస్కారం ముద్రలో ఉంచండి. 1 శ్వాస తీసుకుంటూ మీ తల చేతులు స్లోగా పైకి రండి. స్థితికి రండి. రిలాక్స్. రెండు చేతులు సైడ్స్ ఉంచి రిలాక్స్. ఆసన ఎంతగానో ఉపయోగపడుతుంది. 2 3 4 5 శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. 2 2 3 4 5 2 3 4 5 శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. కమ్ టు 4 5 శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ముందుకు చాపుతూ యథాస్థితికి రండి. వజ్రాసనం. మీ నుదుటి భాగాన్ని మీ ఫ్లోర్కి టచ్ చేయండి. వీలైనంత వరకు చేతుల్ని బాగా ముందుకు చాపండి. దానికి ఉపయోగపడుతుంది. మీ స్ప్లీన్ మీద బాగా ఒత్తిడి ఇచ్చి అన్ని శ్వాస వదులుతూ మీ కాళ్ళని పొడవు చాపండి. అలాగే ఎడమ వైపు చేద్దాము. స్లోగా తిప్పండి. శ్వాస తీసుకుంటూ నిటారుగా ఉంచండి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. सर्वे सन्तु निरामया मा कच्चित् दुःखभाग् भव. शान्ति शान्तिः. सर्वे जना सुखिनो भवन्तु. ओंकार వైబ్రేషన్స్. రెండు చేతులు బాగా రబ్ చేయండి. ఈ సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ మనం ఈ నెల 8th నుంచి ప్రారంభం చేసి ఆఫ్ జూన్ ఫైనల్ డే ఇక్కడ మా నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇట్లాంటి ప్రోగ్రాం జరుగుతున్నాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా అమరావతిలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. జిల్లా సెంటర్స్ కాకుండా అన్ని మేజర్ కార్పొరేషన్స్లో, మండల్స్లో, విలేజెస్లో కూడా సైమల్టేనియస్గా ఒకే టైంలోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు యోగా గురించి మీ అందరికీ తెలిసిన విషయం. యోగా మాకు ఎంత లాభం ఉంది. చాలామంది మామూలుగా ఎలోపతి కానీ దాని ప్రకారం ఏ డిజీజెస్ క్యూర్ అవ్వడం లేదు. కంటిన్యూస్గా యోగా చేస్తే అట్లాంటి బీపీ కానీ షుగర్ కానీ వ్యాధుల్ని ఇప్పుడు ఒక సొల్యూషన్ యోగాలోనే ఉంది. మీ అందరికీ తెలిసిన సబ్జెక్ట్ సైకాలజీ. సైకాలజీలో ఒక కన్సెప్ట్ ఉంది. మీరు ఏమైనా హ్యాబిట్, కొత్త హ్యాబిట్
నేర్చుకోవాలంటే ఆ పని కంటిన్యూస్గా 21 రోజు చేయాలి. ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎనీథింగ్. సపోజ్ కొంతమంది ఈ స్మోకింగ్ క్విట్ చేయాలంటే 21 రోజు వరకు మీరు స్మోకింగ్ చేయకపోతే 22 రోజు నుంచి మీ బాడీ నుంచి ఆ వైబ్స్ రాదు. సేమ్ లైన్స్లో సపోజ్ మీరు యోగా నేర్చుకోవాలంటే 21 రోజు వరకు మీరు కంటిన్యూస్గా యోగా చేయాలి. ఇప్పుడు 8th నుంచి 13th ఇంచుమించుగా 21st ఇంచుమించుగా 13 రోజు మీరు యోగా చేశారు. ఇంకా కొన్ని 8 రోజు కంటిన్యూ చేసేస్తే ఇది మీకు హ్యాబిట్ అయిపోతుంది. అప్పుడు మీ బాడీ ఈరోజు ఎందుకు యోగా చేయలేదు అనేది ఇన్సైడ్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. సో నా రిక్వెస్ట్ అంటే చాలామంది ఇది ఆల్రెడీ చాలామందికి అలవాటు అయింది. వాళ్ళు ప్రతిరోజు పొద్దున లేచినప్పుడు యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తున్నారు. కొంతమంది వాకింగ్, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా చూడండి, వాళ్ళని ఎవరు చెప్పలేదు, వాళ్ళు పొద్దున లేచి మార్నింగ్ వాక్కి వచ్చేస్తున్నారు. సో ఏమైనా మంచి హ్యాబిట్ అర్లీగా మీరు పెట్టండి. కొంతమంది గేమ్స్ ఆడాలంటే గేమ్స్ ఆడాలి, వాకింగ్ చేయాలంటే వాకింగ్ చేయాలి, యోగా అంటే యోగా చేయాలి. ఏదో హెల్త్ కోసం రిలేటెడ్ ఒక యాక్టివిటీ ఖచ్చితంగా మీ జీవన శైలికి ఒక భాగం ఉండాలి. తర్వాత ఈ లాస్ట్ 13 రోజుల నుంచి ఆఫీసర్స్ చాలా కష్టపడ్డారు. సో ఐ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ గారు. ఈ ప్రోగ్రామ్కి అతను ఒక యాంకర్గా ప్రతిరోజు ఏదో చోట, ఒకరోజు మైపాడు కానీ, ఒకరోజు స్వర్ణ చెరువు దగ్గర, ప్రతిరోజు ఈ ప్రోగ్రాం సొంత యోగా చేయడం, తర్వాత ప్రజల్ని యోగా చేయించడం అంత చిన్న విషయం కాదు. చాలా కష్టపడి పని చేశారు. తర్వాత మన పిఓ ఐటీడీఏ గారు, అతను కూడా రెగ్యులర్గా ఈ ప్రోగ్రాంలో శ్రీనివాస్ గారు, కాళీ శ్రీనివాస్ గారు చాలా కష్టపడ్డారు. అతన్ని కూడా అభినందనిస్తున్నాము. ఆ తర్వాత మన పీడీ మెప్మా కానీ, మేడం మాధురి మేడం కానీ, వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకొని చాలామందిని మోటివేట్ చేయగలిగారు. సో థ్యాంక్ యూ ఆల్. ఈరోజు మంచి ఈ ప్రోగ్రాం జరిగింది. నా రిక్వెస్ట్, మళ్ళీ రిక్వెస్ట్ అంటే దీన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో చాలామంది ఆశా వర్కర్స్ కూడా వచ్చి ఉన్నారు. మీరు ఇంటి వెళ్ళినప్పుడు యోగా గురించి, తర్వాత హెల్తీ హ్యాబిట్స్ గురించి ఖచ్చితంగా మీ దగ్గర మీకు కవర్ అయిన హౌస్ హోల్డ్స్కి వాళ్ళకి ఇది చెప్పాలి. మీకు ఆల్రెడీ వెల్నెస్ గురించి ఆల్రెడీ మీ ట్రైనింగ్ కూడా జరిగింది. సో యోగా కూడా ఒక వెల్నెస్ రిలేటెడ్ పార్ట్ కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండాలి. సో థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు. షాల్స్ తీసుకోండి. చంద్ర ప్రసూన నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, రిధి టి దేవి నేషనల్ ప్లేయర్. త్వరగా పిల్లలు పరిగెట్టండి. అండ్ భవ్య గౌరవ మేయర్ గారు, గౌరవ కలెక్టర్ గారిని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో స్టేట్ లెవెల్ లో అమరావతిలో ఇంటర్నేషనల్ యోగా డే, 12th ఇంటర్నేషనల్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు, మేయర్ గారు,
సురేష్ రెడ్డి గారు, తర్వాత చాలామంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పార్టిసిపేట్ చేశారు. పబ్లిక్ నుంచి కూడా 2000 పైన మంది రావడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 8th నుంచి 21st వరకు మొత్తం నెల్లూరు జిల్లాలో సిటీస్లో కానీ, రిలీజియస్లో కానీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ అన్ని చోట్ల ఈ యోగా ప్రోగ్రామ్స్ వేరే వేరే థీమ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మన నెల్లూరులో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మనం హైలైట్ చేయడం జరిగింది. నెల్లూరులో ఉన్న స్వర్ణ చెరువు కానీ, మైపాడు కానీ, రామ్ తీర్థం బీచ్ కానీ ఇట్లాంటి మంచి టూరిస్ట్ లొకేషన్స్ని కూడా మనం హైలైట్ చేసాము. మీ అందరికీ తెలిసిన విషయం అంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా యోగా నేర్చుకోవడం మొదలు పెట్టేశారు. సో ఇది ఒక మంచి ఆలోచన. నా విజ్ఞప్తి అంటే ఈ లాస్ట్ 12 days నుంచి 13 days నుంచి చేసిన తర్వాత దీన్ని మర్చిపోకూడదు. ఇది లైఫ్కి, జీవన శైలికి ఒక భాగం ఉండాలి. ఖచ్చితంగా మీకు ఎవరికి 5 minutes ఉంటే 5 minutes, నరగంట ఉంటే నరగంట యోగా ప్లస్ మెడిటేషన్ ఖచ్చితంగా పొద్దున్న చేయాల్సింది. దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి ఆల్రెడీ తెలిసిన విషయం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈరోజు మన లైఫ్ హ్యాబిట్స్ వల్ల చాలా రకరకాలుగా డిజీజెస్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ లైక్ అ ప్రివెంటివ్ షీల్డ్ టు యువర్ బాడీ. సో డెఫినెట్గా అందరూ దీన్ని పాటించాలి. అండ్ ముఖ్యమైన నేను ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని, జాయింట్ కలెక్టర్ కానీ, POITD కానీ అభినందనిస్తున్నాము. ఎందుకంటే ఈ స్థాయిలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు. అది కూడా రెగ్యులర్గా ప్రతిరోజు ఇది ఏర్పాటు చేయడంలో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్. థ్యాంక్ యూ.